ఈ పథకాల వల్ల సమాజానికి చాలా నష్టాలు తప్ప అందుకంటే ఏం లేదు. ముందు ఏ పాలకుడు వచ్చినా జనాన్ని ఎడ్యుకేట్ చేయలేదు. పీజీ చేసినాడు ఒకలానే మాట్లాడతాడు, 10th క్లాస్ వాడు ఒకలా మాట్లాడతాడు, ఏం చదవని వాళ్ళు కూడా ఒకలాగానే మాట్లాడతారు. అది అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ అని అనిపించేస్తుంది అనమాట. అలా కాకుండా సమాజ పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి ఎడ్యుకేషన్ కావాలి, అలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి, కవిత గారి పరిస్థితి ఏంటో బహిరంగం అయింది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రుద్ర. నా పేరు అక్కిరాజు గారు. సో నమస్తే, మేము తెలుగు పోస్ట్ నుంచి వచ్చాము. సో ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు. మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో, మొత్తం అన్ని దగ్గర. సో మీరు ఆంధ్రాలో ఏది వస్తుందని అనుకుంటున్నారు పరిపాలన? ఏది బలపరచాలనే ఏది వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు కరెంట్గా అక్కడ జగన్ గారు పాలిస్తున్నారు కదా, ఇంకా అదర్ పార్టీస్ చూసుకుంటే మనకి బీజేపీ, వైఎస్ఆర్, జనసేన పెడుతున్నారు. ఏపీ గురించి అయితే మరి కూటమి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి చెప్పలేము. మరి మీరేమనుకుంటున్నారు? జనరల్గా ఇప్పుడు ఇవి జగన్ పెడుతున్న అవి పథకాలు అవి చూస్తుంటే బాగా కింది స్థాయి ప్రజల్లో అతను బాగా దూసుకెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే నేను కోరుకునేది మాత్రం కూటమి రావాలని భావిస్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ ఓటు కూడా చివరికి అతనికి వెళ్ళిపోద్దేమో, సెంట్రల్లో మోడీ గారికి వెళ్ళేటట్టుగా, ఎంపీ ఎవరున్నా సరే వాళ్ళకి వెళ్ళేటట్టుగా అక్కడ ప్లాన్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు, నా మనసుకు మాత్రం. అని చెప్తా మరి ఇది కూటమికి వస్తేనే కాస్త బెటర్. అది ఓకే. అంటే జగన్ గారు అని అంటే లోతట్టు జనం అయితే జనం లైక్ చేస్తున్నారు. తర్వాత క్రిస్టియన్స్ బాగా లైక్ చేస్తున్నారు. ఈ అమ్మఒడి అవి మూలన, నవరత్నాలు అవి మూలన కూడా ఓవరాల్గా చూసుకుంటే మహిళలు లైక్ చేస్తున్నారు. వాళ్ళ ఓట్లు అయితే పోవు నేను అనుకుంటున్నాను. అలాగే అదే. ఓకే. సో ఇప్పుడు జగన్ గారు బాగా పాలిస్తున్నారు, ఆయనకి బాగా మహిళల సపోర్ట్ ఉందని మీరు అంటున్నారు కదా? అయితే మహిళల సపోర్ట్ అయితే ఉంది. ఆయన పథకాలు ఆ రకంగా ఉన్నాయి. చెప్పలేదని కాదమ్మా, ఆయన పథకాల వల్ల మాత్రం ప్రజల్లోకి కొంచెం లోపల అన్ని ప్రజలు కొంత ఇంకా విద్యావంతం కాని సమాజం కాబట్టి ఈ సమాజంలో ఈ పథకాలు కొంత అట్రాక్ట్ చేసేమో వాళ్ళని. అంచేది వాళ్ళ ఓటు ఈయనకి పడవచ్చు. పర్సనల్గా అయితే మాత్రం ఈ పథకాల వల్ల సమాజానికి చాలా నష్టాలు తప్ప అందుకంటే ఏం లేదు. అంచేత మరి కానీ ఈ ప్రధానికి ఎవరు కూడా ఎడ్యుకేట్ చేయలేదు కదా. ఎవరు కూడా ముందు ఏ పాలకుడు వచ్చినా జనాన్ని ఎడ్యుకేట్ చేయలేదు. అది ఇప్పుడు వీళ్ళకే ఇబ్బందికరంగా తయారైంది. వీళ్ళు పోటాడుకునే స్థితికి వచ్చింది. జనం ఎడ్యుకేట్ అయితే ఈ సమస్య ఉండేది కాదు అసలు. ఎవరికి పడేలో ప్రజలే ఎవరికి ఆ టైప్లో వీళ్ళు టీవీలో చెప్తే చాలు, ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ వేషాలని ఎక్కర్లా, టీవీలో చెప్తే ప్రజలు అర్థం చేసుకునేవారు. ఆ స్థితికి ఈ ప్రజల్ని వీళ్ళు ఎడ్యుకేట్ చేయలేదు. అందుచేత ఇలాంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళని తిట్టుకుంటారు. వీళ్ళు నువ్వు కోటి సంపాదించావు అంటాడు, కోట్లు కూడా సంపాదించి వీళ్ళు తిట్టుకుంటారు. అదే మనకి అర్థం, మనకేం తెలియదు కదా జనరల్గా బయట ఉన్న వాళ్ళకి. వీళ్ళ వల్లే మనకి తెలుస్తుంది కొన్ని విషయాలు. వీళ్ళు జైలుకి వెళ్తూ ఉంటారు. ఈయనేమో ఆయన జైలుకి వెళ్ళాలంటాడు, ఆయన జైలుకి వెళ్ళాలంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మనకి, ఈ సమాజ పరిపాలనే ప్రజలను ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఎదురయ్యాయి. చేత వచ్చే పాలక వర్గాలు ఏమైనా సరే ప్రజలను ఎడ్యుకేట్ చేయడమే చాలా అత్యంత ముఖ్యమైన విషయం. మనం కూడా పౌరులుగా సమాజానికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. దానివల్ల సమాజం బెటర్ అవుతుంది. వీళ్ళ కూటమి వస్తుందా, అది వస్తుంది, ఇది వస్తుందంటే ఇదంతా అజ్ఞానంలో వచ్చేదే తప్ప వాస్తవానికి అది కాదు. అది అంటే డిగ్రీలు సంపాదించడం, ఎంఏల, పీజీలా అలా అని కాదు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి ఎడ్యుకేషన్ కావాలి. అలాంటి ఎడ్యుకేషన్ అది లోపించింది. పీజీ చేసినాడు ఒకలానే మాట్లాడతాడు, 10th క్లాస్ వాడు ఒకలా మాట్లాడతాడు, ఏం చదవని వాళ్ళు కూడా ఒకలాగానే మాట్లాడతారు. అది అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ అని అనిపించేస్తుంది అనమాట. అలా కాకుండా సమాజ పరిస్థితులను అర్థం చేసుకునేటువంటి ఎడ్యుకేషన్ కావాలి, అలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి. నేను అమెరికాలో ఉండగా ఎలక్షన్స్ జరిగింది. లైబ్రరీలో పెట్టారు, ఓటింగ్ అవుతుంది. నాకు తెలియదు ఆ విషయం. ఏంటి వరుసగా వస్తున్నారు అని అడిగాను మా అమ్మాయిని. అంటే ఎలక్షన్ జరుగుతున్నాయండి. ఏంటి ఇక్కడ ఏం హంగామా లేదు కదా అంటే, ఏమో ఉండదని, ఆఫీసు జరుగుతున్నా పర్మిషన్ తీసుకుని ఓటేసి వెళ్ళిపోతారు, అలాంటి హంగామా ఏమి ఉండదు. అది నేను చాలా ఆశ్చర్యపోయాను. మనకున్న హంగామా వేరు కదా. అలాంటి ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మనది ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఒకటే పక్క ఆఫ్ ఇస్తారు మనందరికీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి అని, వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి ఓటు వేయాలని ఉద్దేశంతో ఎవరు ఒక్క ఓటు కూడా మిస్ చేసుకోవద్దని వాళ్ళు అట్లా చేస్తారన్నమాట.
సో ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్కి వస్తే మీ ఉద్దేశం ప్రకారం కరెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది మన తెలంగాణని. సో ముందుగా మనకి కేసీఆర్ చేశారు. సో కేసీఆర్ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మీకు ఏది మంచిగా అనిపించింది? ఇప్పుడు 10 yearsలో ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియదు. రోడ్లు వేశారు, లేకపోతే పక్కన ఇలా మొక్కలు వేశారు, ఇలాగే కనిపిస్తున్నాయి. కానీ జనానికి సామాన్య జనానికి ఎటువంటి ఉపయోగం లేదు. వీళ్ళు ఎంత సంపాదించుకున్నారో వాళ్ళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ పరిస్థితి, కేసీఆర్ గారి పరిస్థితి, కవిత గారి పరిస్థితి ఏంటో బహిరంగం అయింది. కాబట్టి వాళ్ళు ఎలా చేశారన్నది మనం చెప్పక్కర్లేదు. మీ యూట్యూబ్ వాళ్ళు అయితే, లేకపోతే జర్నలిస్టులు అయితే ఎలా అందరికీ తెలియజేస్తున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి నా ఉద్దేశం. తెలంగాణ కూడా అదే సేమ్ అమ్మా. ఇక్కడ మరి కేసీఆర్ బాగా చేశాడని అనుకున్నాను నేను. జనవంతాలే అనుకున్నారు, చాలా బాగా చేశాడని అనుకున్నాం. మరి తీరా వచ్చేసరికల్లా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు కవిత ఎందుకు వెళ్ళింది అక్కడికి, ఏం జరిగింది అక్కడ, అలాగే ఇప్పుడు నీ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ జనానికి సామాన్య, అందుకే కదా ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ ఏరియాలో అతనికి బాగా ఓటింగ్ వచ్చింది, కేసీఆర్కి బాగా ఓటింగ్ వచ్చింది. కానీ గ్రామాల్లో ఎవరో ఓట్లు వేయలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ కాలేదు. వాళ్ళకి అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు ఏం చెప్తే అదే వాళ్ళు నమ్మారు. అంచేత వాళ్ళు ఈయనకి ఓట్లు వేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళకే ఓట్లు వేసారు. అంటే ప్రజలు ఎడ్యుకేట్ కాకపోతే ఈ మన సమాజం బాగుపడదు. ఇక్కడ ఇక్కడ కూడా అదే జరిగింది. ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల జరిగింది. సిటీలో ఓట్లు వేస్తారు, ఇప్పుడు గ్రామాల్లో ఓట్లు వేయలేదు ఆయనకి. అలా జరిగింది. అది ఇక్కడ లోపం. అంటే డెవలప్ సిటీలో కనిపిస్తుంది. ఐటీ వాళ్ళని ప్రోత్సహించారు కాబట్టి ఐటీ వాళ్ళు అందరూ అనుకుని మరీ వేసి ఉంటారు బహుశా, అందుకని సిటీ వచ్చేసింది. గ్రామాల్లో అలా కాదు, ప్రతిదీ చర్చించుకుంటారు. మామూలుగా నిరక్షరాస్యులు అయినా సరే అవగాహన ఉంటుంది కాబట్టి చర్చించుకుంటారు. వాళ్ళు ఎవరు వేయాలో, ఏం జరిగిందో ఈ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పరిశీలించుకుని ఓటేశారు. థ్యాంక్ యూ సో మచ్.